ఆల్రెడీ మనం ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ వాల్యూస్ తెలుసుకున్నాం కదా, కానీ ఒక్క 1/7 కి మాత్రం సింపుల్ ట్రిక్ చెప్తా ఉన్నాను. ఆ సింపుల్ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ 1/7 is equal 14.2857%. ఓకే, ఈ ఒక్క వాల్యూ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ వాల్యూస్ అన్నిటిని సింపుల్ గా చేసేయచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. 1/7 లో 1 చిన్నది కాబట్టి 14.2857% రాసాం. నెక్స్ట్ 2/7 లో నెక్స్ట్ వాల్యూ ఏది పెద్దది? 2 పెద్దది కదా, కాబట్టి 28 రిమైనింగ్ వాల్యూస్ ఏమన్నా 57 ఉంది, 14 ఉంది. 0.5714%. ఓకేనా. నెక్స్ట్ 3/7 లో నెక్స్ట్ ఏ వాల్యూ పెద్దది? 4 పెద్దది కాబట్టి 42 రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉన్నాయి? 8571 ఉంది. ఓకేనా. నెక్స్ట్ 4/7 లో నెక్స్ట్ ఏ వాల్యూ పెద్దది? 5 పెద్దది. ఓకే, కాబట్టి 57 రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉన్నాయి? 14 ఉంది, 28 ఉంది. ఓకేనా. నెక్స్ట్ 5/7 లో నెక్స్ట్ ఏ వాల్యూ పెద్దది? 7 పెద్దది కాబట్టి ఈ 71 రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉన్నాయి? 4285 ఉంది. ఓకే. నెక్స్ట్ 6/7 లో నెక్స్ట్ ఏ వాల్యూ పెద్దది? 8 వాల్యూ పెద్దది కాబట్టి 85.7142%. అయితే మనం ఇంత పెద్ద వాల్యూస్ అయితే వేసుకోలేము కాబట్టి పాయింట్ తర్వాత 2 డెసిమల్ తో ఎండ్ చేసేయచ్చు. అంటే ఎలా రాసుకోవచ్చు? 1/7 is equal to 14.28%, 2/7 is equal to 28.56%, 3/7 is equal to 42.84%, 4/7 is equal to 57.14%, 5/7 is equal to 71.42%, 6/7 is equal to 85.71% అని సింపుల్ గా రాసేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.